కంసుడు ఎలాంటి వాడంటండి, దేవకి చెల్లి బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు, వైభవంగా పెళ్లి చేశాడు. చేసి ఇంకొక విషయం ఏం చెప్పాడు, నేనే వెళ్ళి నా చెల్లిని దింపేసి వస్తా అత్తగారింట్లో, నేనే రథాన్ని నడుపుతా అని ఓ ప్రేమ ఒలకబోసాడండి దేవకి పైన. ఆకాశవాణి వినిపించింది, ఏ కంస, నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు, దేవకి యొక్క అష్టమ గర్భమే నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్క సెకండ్ చాలేదండి, రథ యొక్క తాళ్లు పట్టుకున్న కంసుడు ఆ మాట వినిపించగానే నెక్స్ట్ సెకండ్ రథంలో ఉండే ఆ పగ్గాల్ని వదిలేసి దేవకి జుట్టుపట్టి, కృష్ణుడు 4 చేతులతో చతుర్భుజంతో నవ్వుతూ కిరీటంతో శంఖ చక్ర గదా పద్మములతో కౌస్తుభంతో వనమాలతో పీతాంబరంతో పుట్టాడటండి స్వామి. వింటుంటేనే ఎలానో ఉంది. భగవానుడు అవతరిస్తారు. వసుదేవుడు ఇలా శ్రీకృష్ణ భగవాను ఎత్తుకున్నాడు. వెంటనే వాళ్ళకి కాళ్ళకి వేడీలు వేస్తున్నాయన్నమాట, అవన్నీ చేతులకి వేసుకున్నాయి, అన్నీ తెగిపోయాయి. ఇంత క్రూరమైన భటులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నిద్రపోయి. మీకు విషయం తెలుసా అండి, ఏ క్షణమైతే మనం భగవాను పట్టుకుంటామో ఆ క్షణం మనకి కర్మ సంసారం అనే బంధములన్నీ కూడా తెగిపోతాయి.